మోషేకు విరోధంగా వ్యతిరేకంగా అడ్డుపడ్డారు. ఇంతకు మోషేకి అడ్డుపడుతున్నారంటే ఎవరికి అడ్డుపడుతున్నట్టు? ఇప్పటి వరకు మనం చెప్పినట్లుగా దేవుణ్ణి చెప్పగా మోషే చేస్తున్నాడంటే ఒక ఏజెంట్ లాగా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి అడ్డం తిరుగుతున్నారు? దేవునికి అడ్డం తిరుగుతున్నారు. చెప్పించాడు, నాయనా మీరు మారండి, మీరు చేసే పద్ధతి మంచిది కాదు, మీరు తలపెట్టిన కార్యం మంచిది కాదు అంటే ఇజ్రాయేలీల సంఘాన్ని, ఇజ్రాయేలీల ప్రజలను ఐగుప్తు నుండి కనానుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో భాగంగా అటు సేవకుడు వెనుకపోయినా శిక్ష విధిస్తాడు, సంఘం వెనుకపోయినా శిక్ష విధిస్తాడు, ఎదురు తిరిగిన వారిని కూడా శిక్షను అమలు చేస్తాడు. దేవుడు ఆ రోజు జరిగింది అదే. పౌలు గారు సిరియాలో అంతియోకు నుండి బయలుదేరి వెళ్ళగానే బర్యేసు ఈ గారడీ వాడినటువంటి వాడు అడ్డుపడి వాక్యం వింటున్న వారిని అడ్డగించినప్పుడు ఆయన ఏం చేయాలి? అదే జరిగింది. పరిశుద్ధాత్మను మోసగిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెలరైపోయి అందరితో గుడ్డితనం ఇచ్చేశారు. అంటే వాక్యాన్ని ఆ రోజు ఇశ్రాయేలీయులు కనానుకు అడ్డుకుంటే దేవుని కోపం ఎక్కింది. అమ్మ జాగ్రత్తగా వినండి. ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళడానికి అడ్డుపడిన ఆజ్ఞలకు, కట్టడలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఏ ఒక్కరిని ఉపేక్షించాలి దేవుడు. అదే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఈ రోజు వాక్యం వినడానికి అడ్డుపడ్డామో ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్లో ఉంటాడు. ఆ రోజు ఐగుప్తు నుండి కనానుకు ఎలాంటి నిర్ణయమో ఈరోజు వాక్యము ద్వారా మనం అంతా ఎక్కడికి వెళ్ళాలి? భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే వాక్యమే కదా మనకు కావాలి. అంటే వాక్యం వినకుండా చేయడం అంటే ఎవడు? అపవాది పిల్లలు, అపవాది కుమారులు. వాళ్ళ మీద దేవుని శాపం, దేవుని ఉగ్రత ఖచ్చితంగా అమలవుతుంది.